ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకు వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవులకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభువుకు యేసుక్రీస్తు సత్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 11వ వచనము. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో మనము గమనించినట్లయితే, నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడిని పిల్లవాని చేష్టలు మానివేసి తిని. అదేవిధంగా మనం వాక్య భాగంలో గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాల్లో, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతో మిమ్మల్ని పెంచితిని గాని అన్నంతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకా శరీర సంబంధాలై ఉండటం వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14-20 వచనము. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిష్యులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారులై ఉండుడి. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనం. లేత వయసును నడిప్రాయమును గతించిపోయినవి కనుక నీ హృదయములో నుండి వక్విలమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపుదాన్ని తొలగించుకొనుము. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. మరియు నేను చెప్పినది ఏమనగా, వారసుడు అన్నిటికీ కర్త అయి నన్ను బాలుడైనంతకాలం అతనికి దాసుడికి ఏ భేదమును లేదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనా క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవి అయ్యును. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిష్యువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవము లేనివాడై ఉన్నాడు. చివరిగా ఒక మాట. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో, సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమంగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడు, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతం గలవారై ఉండుడి. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, నేను మీరు ఇచ్చిన వాక్యధారాన్ని బట్టి ప్రభావ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, ప్రభావ నిరంతరం మీ ప్రేమ కృప మమ్మల్ని కాచి కాపాడి మమ్మల్ని నీతి వాక్యంలో పెంచి నిన్ను మహిమపరిచే వరకు మన శక్తిని బలాన్ని అనుగ్రహించమని, మీ కృపలో బలపరచమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.